10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్వంటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పట్టిసీమ మరోసారి పని ప్రారంభించింది. ఇప్పుడు పరవళ్ళు తొక్కుతుంది గోదావరి నీళ్లతో. ఇప్పటివరకు వట్టిపెట్టినటువంటి పట్టిసీమకు సంబంధించి గోదావరి నదిలో వచ్చిన వరదని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నీటిని విడుదల చేయడం ప్రారంభించింది. రోజుకి కనీసం 7,000 క్యూసిక్ల నీరు విడుదల చేయడం ద్వారా కృష్ణా డెల్టాలో వ్యవసాయానికి సంబంధించి తాగునీటికి సంబంధించి కొరత లేకుండా చూడాలని ఏపీ సర్కార్ ఆలోచిస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యవసాయ శాఖకి సంబంధించి ఇప్పటికే ఒక అలర్ట్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలానే జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు పట్టిసీమ స్విచ్లు ఆన్ చేయడం ద్వారా అక్కడ లిఫ్ట్ని ఆన్ చేశారు. నీళ్లు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఒకసారి పట్టిసీమ జాగ్రఫీ ఏ విధంగా ఉంది మనం చూద్దాము. ఎటు నుంచి ఎటువైపు వాటర్ వస్తుంది, దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, అలానే పట్టిసీమ తర్వాత దిగువన ఉన్నటువంటి తాటిపూడి ఎత్తిపోతల నుంచి కూడా రిజర్వాయర్కి సంబంధించినటువంటి నీటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో గోదావరిలో ఎగువన పడుతున్నటువంటి వర్షాలకు సంబంధించి దిగువ గోదావరిలో విస్తృతంగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీన్ని కృష్ణా డెల్టాకి మళ్లించడం ద్వారా డెల్టా రైతాంగానికి అవకాశం కల్పించడం, అలానే తాటిపూడి నుంచి నీటిని విడుదల చేయడం ద్వారా అటు విశాఖ నగరం వరకు కూడా తాగునీటికి కావాల్సినటువంటి వనరులను సమకూర్చే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటివరకు పోలవరానికి ప్రత్యామ్నాయంగా గతంలో ప్రభుత్వం పట్టిసీమ దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని కట్టింది. అయితే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కార్ పట్టిసీమ వలన కలిగేటువంటి ప్రయోజనాల కంటే పోలవరం పూర్తి చేయడం ద్వారానే ఎక్కువ ప్రయోజనం కలిగిస్తామనేటువంటి మాట చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు చూస్తే మనకి ఈ ప్రదేశంలో ఉంటుంది. కృష్ణా నదికి సంబంధించి విజయవాడ ప్రాంతంలో ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. ఈ పట్టిసీమకు సంబంధించినటువంటి కాలువల నీటిని ఇలా తీసుకొచ్చి కృష్ణానదిలో విజయవాడ ఎగువన కలిపేటువంటి ఏర్పాటు చేశారు. సో అక్కడ గోదావరి సంగమం, కృష్ణా గోదావరి సంగమం జరుగుతుందనేటువంటి చర్చ గతంలో జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టిసీమ లిఫ్టుల్ని పెద్దగా ఉపయోగించినటువంటి పరిస్థితి లేదు. ఈసారి వస్తున్నటువంటి వరదను దృష్టిలో ఉంచుకొని కృష్ణా డెల్టాలో నీటి కొరత కొంత ఉంది. పైగా ఎగువ కృష్ణాలో పెద్దగా వర్షాలు పడుతున్నటువంటి సంకేతాలు లేనటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పట్టిసీమకు సంబంధించినటువంటి లిఫ్టులను ఆన్ చేశారు. తొలి రోజు 1050 క్యూసిక్ల నీటిని దిగువకు విడుదల చేసేటువంటి ప్రయత్నానికి నీటిపారుదల శాఖ ఏర్పాట్లు చేసింది. అంటే ఇప్పుడు రావాల్సినటువంటి ఈ సమయంలో తొలకరి వర్షాల కొరత ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల సాగు చేయడానికి, ముఖ్యంగా కృష్ణా డెల్టాకి సంబంధించినటువంటి సాగు పరిస్థితులకి ఈ పనులన్నీ కూడా అవకాశం కల్పిస్తాయనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అలానే పట్టిసీమతో కనెక్ట్ అయి ఉన్నటువంటి మరొక జలాశయం తాటిపూడి దగ్గర కూడా నీటి విడుదల కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. దీంతో ఇక్కడ ఇటు కృష్ణా డెల్టాకి నీటి వనరు కలగడంతో పాటు ఎగువన ఉన్నటువంటి ప్రాంతం, ముఖ్యంగా విశాఖకి కావాల్సినటువంటి తాగునీటి వనరులను కూడా ఇక్కడి నుంచి సప్లై చేసేందుకు మార్గం సుగమం అవుతుందనేటువంటి ఆలోచన చేస్తుంది. ఇక్కడి నుంచి పట్టిసీమ ద్వారా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఏడాదికి కనీసం 80 క్యూసిక్ల నీటిని విడుదల చేసే విధంగా, అంటే 80,000 క్యూసిక్ల నీటిని విడుదల చేసే విధంగా ప్రణాళికల్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. గోదావరిలో ఎగువ గోదావరిలో ఉండేటువంటి వరదని చాలా వరకు సముద్రంలోకి వృధాగా వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని నివారించేటువంటి క్రమంలో కృష్ణా డెల్టాకి ఈ నీటిని డైవర్ట్ చేయడం ద్వారా ఆ తర్వాత రాయలసీమకి కొంత తాగునీటి కొరతని, సాగునీటి కొరతని కూడా తీర్చే అవకాశం కృష్ణాకి సంబంధించినటువంటి శ్రీశైలం ఎగువన ఉన్నటువంటి ఆనకట్టల ద్వారా కానీ లేదా లిఫ్ట్ స్కీమ్స్ ద్వారా కానీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రిలీజ్ చేసినటువంటి కృష్ణా డెల్టాకి రిలీజ్ చేసినటువంటి వాటర్ని రాయలసీమకు అందించే విధంగా ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఏపీ సర్కార్ ముందడుగు వేస్తుంది. సో చాలా రోజుల తర్వాత పట్టిసీమకు సంబంధించినటువంటి ఈ లిఫ్ట్ స్కీమ్ పనిచేయడం ప్రారంభించడం, అంటే ఇప్పటికీ 3 ఎత్తిపోతల పథకాలకు సంబంధించి 3 మోటార్లను ఆన్ చేశారు. ఈ 3 మోటార్ల నుంచి కూడా వాటర్ కిందికి రిలీజ్ అవుతుంది. కనీసం 3 రోజుల పాటు దీనికి సంబంధించినటువంటి నీటి విడుదల కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి నీటిపారుదల శాఖ ఎగువ గోదావరి నుంచి వచ్చేటువంటి వరదల తీవ్రతను బట్టి నీటి ఎగువకి, అంటే లిఫ్ట్ స్కీమ్ ద్వారా నీటిని తీసుకునేటువంటి కార్యక్రమం ముందుకు కొనసాగుతుందని ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఇది ఈ డెల్టాకి సంబంధించే కాకుండా ఈ సీజన్లో రైతాంగానికి, ముఖ్యంగా గోదావరి కృష్ణా డెల్టా పరిధిలో ఉన్నటువంటి రైతాంగానికి ఎక్కువ మేలు చేకూరుతుందని రైతులు చెప్తున్నారు. సో దీని తర్వాత పోలవరం పనులకు సంబంధించినటువంటి అంశాలపైన క్లారిటీ వచ్చిన తర్వాత కొంతవరకు కుడి కాలువ ద్వారా, ముఖ్యంగా కుడి కాలువకి కృష్ణాకి తీసుకెళ్లే పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణాకి సంబంధించినటువంటి నీటిని పట్టిసీమ లిఫ్టుల ద్వారా తరలిస్తున్నారు. కాబట్టి అక్కడ పోలవరం పనులు మొదలైన తర్వాత
ఈ నీటి వినియోగానికి సంబంధించి ఒక సమగ్ర ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.